స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు, ఘనపరచువాడు, హెచ్చించువాడు, మా పక్షము నిలచి జీవించువాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా
హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవుడు మనందరూ కూడాను ప్రేమించి 8 నెలలు 2 వారంలో కాచి కాపాడి 3వ వారంలో ప్రవేశపెట్టింది. ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? చిన్న ఉద్దేశం చెప్పండి. ఎక్కువ 2 వారంలో కాచి కాపాడి 3వ వారంలో ప్రవేశపెట్టిన దేవుడు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందరి పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎందుకు జీవితం వచ్చాడు చెప్పండి. ఒకటి. ఇంకొకటి ఎవరైనా చెప్పండి. ఆయన కృప. ఇంకెవరైనా చెప్పండి. అన్నిటికంటే మించింది అందరూ ఏకాత్మ ఏక మనసుతో ఆయన స్తుతించి కనపరచాలని ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎందుకంటే అనుకున్నాను, కానీ తప్పలేదు. పాట కూడా పాడలేకపోతున్నాను. గట్టిగా మాట్లాడడానికి ఇబ్బంది అనిపిస్తుంది. అయినా సరే వీరందరూ కూడా ఓపికతో వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా అడగవలసిందిగా మనం చేస్తున్నాము. జ్ఞానం అయితే తెలీదు, కొంచెం లోపలన్నీ కూడా మెలిపెట్టేసినట్లుగా నొప్పులు అనిపిస్తున్నాయి. సరే, ఏదేమన్నప్పటికీ కొన్ని వారంలో మనందరము చేదైన వేరు అనేటువంటి విషయాన్ని గురించి మేము నేర్చుకుంటున్నాం. మొదటి పాయింట్ విశ్వాసం లేకుండా అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఒక చిన్న పాయింట్ నేర్చుకుందాం. చేదైన వేరు రావడానికి 2వ కారణం. చేదైన వేరు మన జీవితంలో నీకు తెలియకుండా కొలుస్తున్నాను. మొలకెత్తదు మనది. అది నీకు తెలిసి మొలకెత్తదు. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, లేదా వాక్యం చదువుతున్నప్పుడు, లేదా దేవుని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన చేసిన కార్యం గురించి, ఆయన చేసినటువంటి ఆయన ఉన్నటువంటి యావత్ ప్రపంచంలో చేస్తున్నటువంటి క్రియల గురించి నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన నీకు తెలియకుండా నేను ఆత్మరూపంలో నీకు తెలియజేస్తూ ఉంటాడు. అదే నువ్వు అంత బాగున్నావు, ఒక చేదైన వేరు ఉన్నది అనే ఉద్దేశం నీకు తెలియజేసినప్పుడు నువ్వు ఒకసారి వెతుక్కోవాలి. ఒకసారి నీకు నువ్వు కనుగొనాలి. దేవుని బిడ్డలారా, ఒకసారి నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోవడానికి నువ్వు ఒకసారి అసలు ఏమిటి పరిస్థితి, ఏమిటి ప్రభా, ఏమిటి నాకు తెలియచే అని నువ్వు దేవుని దగ్గర మొదలుపెట్టాలి. దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఖచ్చితంగా మన లోపల బహిరంగపరుస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో అన్ని విషయంలో చక్కగా బైబిల్ చదువుకుంటాము, ప్రార్థన చేసుకుంటాము, అలాగే వాక్యం చదివి దాన్ని ధ్యానం చేసినట్లుగా ఉంటాము. కొన్ని గంటల తరబడి కూడాను చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా ఉంటాము. ఏమంటే దేవుడి కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఈ స్థితిగా ఉన్నాను, నా స్థితి ఏమిటి అనే ఉద్దేశంతో నువ్వు కనిపెడుతూ దేవుడు నా కొరకు ఏదో ప్రత్యేకంగా ఏదో చేయబోతున్నాడనో, లేకపోతే నాకేదో ఇవ్వబోతున్నాడనో, నేనేదో దేవుడు ఇవ్వబోతుంటే నేను పొద్దుకుంటాను సంసిద్ధంగా ఉంటున్నానా అని నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటావు. మంచిదే, చాలా మంచిది. కానీ బైబిల్ గ్రంథంలో చెప్తున్నారు, దైవ భక్తి విషయంలో సాధకం చేసుకోమంటున్నారు. ఇది లోపించినప్పుడు చేదైన వేరే ఏం చేసుకోవాలంట చెప్పండి అందరూ. దైవ భక్తి విషయంలో ఏం చేయాలి? సాధకం చేసుకోవాలంట. దేవుని బిడ్డలారా, మనం సాధకం చేసుకోవాలి. ఆలోచించండి, మనం సాధకం చేసుకోవాలి. అవును, ఎక్కువ టైం కూర్చున్నాం అనుకోండి, ఎక్కువ టైం పండుకున్నాం అనుకోండి, దేవుని బిడ్డలారా కాళ్ళు పట్టుకున్నట్లుగాను ఏదో ఉన్నప్పుడు 4 అడుగులు వేద్దామని ప్రాక్టీస్ చేస్తాం. ఆ తర్వాత మామూలు పోతాం. ఇది భౌతికమైనటువంటి విషయం. కానీ స్పిరిచువల్ గా, ఆత్మీయంగా నీవు సాధకం చేసుకోవాలి. బయట నేర్చుకునేవాడు వచ్చేంత వరకు సాధకం చేస్తాడు. సైకిల్ నేర్చుకునేవాడు సైకిల్ బాడీ అంత ఎన్ని పంచులో నమ్మలేమండి తర్వాత సాధకం చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా ఒకటి శిక్షణ పొందడానికి, ట్రైనింగ్ పొందడానికి అది పరిపూర్ణంగా చక్కగా నేర్చుకునేంత వరకు సాధకం చేసుకుంటూ ఉంటాడు. ఆలోచించండి.
దేవుని బిడ్డలారా, కనుక ఈ విధంగా సాధకం అన్నిట్లో చేసుకోవచ్చు. లోకరీత్యా చేసుకోవడానికి సంసిద్ధంగా ఉంటాము, దాని దగ్గర కొనసాగిస్తాము. కొనసాగించడం కాక దాన్ని పట్టుకోవడం చేస్తాం. సాధకం చేసుకున్నా, నాకు వచ్చేసిందండి ఇది, అన్ని విధాలు నేను నేర్చుకున్నానండి ఇది అనుకుని నువ్వు తృప్తి పడతావు. కానీ దైవభక్తి విషయంలో వచ్చేసే వరకు దేవుని ఎంతకు వెళ్ళినంత వరకు నువ్వు సాధకం చేసుకోవాలి అంతే అని దేవుడు చెప్తున్నాడు. అన్ని మంచిగా ఉన్నాయి, అంత బాగానే ఉంది. ఆలోచించండి. ఆసియాలో 7 సంఘములకు దేవుడు ఆత్మ హెచ్చరించుతూ కొన్ని క్రియలు బాగున్నాయి అన్నాడు. నీ సహనం కూడా బాగుంది, అదే బాగున్నావు. నీ ఓర్పు విషయంలో కూడా నా వాక్యాన్ని గైకొన్నావు, మంచిదే, అంత బాగానే ఉంది. కానీ ఏదో ఒకటి లోపం ఉన్నది అని అంటాడు దేవుడు. 7 సంఘాలు, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోపం ఎత్తి పెట్టాడు. కొన్ని సంఘాలు 2-3 లోపాలు కూడా ఎత్తి పెట్టడం జరిగింది. ఎందుకంటే తాను ప్రేమించిన సంఘంలో 7 ఎఫెసీయుల నుండి వరకు కూడా 7 సంఘాల్లో ఏదో ఒక లోపం ఎత్తుపట్టాడు. కారణం వారు నరకంగా వెళ్ళకూడదు, వారు ఆశ్చర్యకరంగా ఉండకూడదు, జగన్ సేవకులను అక్కడే ఉండకూడదు అని దేవుడు ప్రేమించి ఆ ఉన్నటువంటి లోపాన్ని బహిరంగం చేశాడు. మార్చుకుంటే లేదా మార్చుకుని నువ్వు జయిస్తే నీకు ఇది ఇవ్వబోతున్నా. ఒకవేళ నువ్వు మార్చుకోలేదనుకో నేను ఇదిగో నీకు సిద్ధపరిచాను. ఈ 2 నీకు ఎదురు ఉంచేశాను. డిస్టెంట్ ఇది అది ఆలోచించండి. ఈ 2 నీ ఎదురేమున్నాయి కనుక నీ ఇష్టం. కనుక ఆ లోపల నుండి నువ్వు బయటపడటానికి, అది నువ్వు సరి చేసుకోవడానికి, ఆ నీ కొరకు ఉంచబడినటువంటి ఆ ఉన్నతమైనటువంటి బహుమానాలు కొన్ని ఉన్నాయి కదా, వాటిని నువ్వు పొందుకుంటానికి గాను ఇంకా నువ్వు ఏం చేయాలంటే దాని నుండి బయటపడి సాధకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. లేకపోతే నువ్వు పొందగలరా? పొందలేమమ్మా. పొందడానికి కష్టం. జయించు వారికి మాత్రమే రాయబడి ఉంటాయి. జయించు వారికనే రాయబడి స్పెసిఫిక్ అక్కడ నో టచ్. ఒక మాట మనం తీసివేయడానికి కూడా లేదు అక్కడ. జయించు వానికనే రాయబడింది. ఓవర్కమ్ బై డిఫాల్ట్స్. ఏదైతే పొందవో దాన్ని జయించడానికి నువ్వు సంసిద్ధంగా ఉండాలి. ఎందుకు? నేను దేవుడు అపరిమితంగా ప్రేమించాడు. ప్రేమించడం కూడా మామూలుగా లేదు. ఎంత ప్రేమించాడంట? బిడ్డను తల్లి అబ్బో 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 నడక కొంచెం నేర్చి అనుకుని నవ్వుతూ ఉంటా వస్తుంటే ఆ తల్లి గమాలు ఏం చేస్తుంది చెప్పలే? నువ్వు కూడా చెప్పు. ఏం చేస్తుందంట? మామూలు ఎత్తుకుంటా అబ్బో 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 మనం చూడలేం కదా. అంతకంటే ప్రేమ కదా దేవుడు నేను హత్తుకోవటానికి సంసిద్ధంగా ఉంటా. కనుక నువ్వు సాధకం చేసుకోవాలి. అది నీ చేతిలో ఉన్నది. ఏమంటే అది నీ చేతిలో ఉన్నది. ఒక గోల్డ్ మసక పడిపోయింది. కంచువారి ఎదురు వెళ్ళాము. అతను దాన్ని పురుగులు పడివేస్తాడు. అది మళ్ళా మొదటి స్థితికి రావటానికి గాను దానిలో ఉన్నటువంటి వస్తువు మాలిన్యం అంతా ఎత్తుకోతుంది. ఆలోచించండి. కంసువాణి లాంటి వాడు మన దేవుడు ఆ విధంగా నిన్ను కూడా నువ్వు తలతల మెరిచిపోవాలని, నువ్వు ఆత్మీయతలో చాలా ఎగిసిపోవాలని, ఆత్మీయతలో చాలా ముందుకు సాగాలని ఆ విధంగా దేవుని ఆత్మ ఇలాగ ముందుకు సాగు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది. కనుక ఇదిగో ఇది ఉంచాను, నువ్వు జయిస్తే ఒక జయించలేకపోతే ఒకటికో ఇదిగో ఇది ఉంచాను. కనుక ఏది కోరుకుంటాము? పాట పట్టుకుని ఉండేది కోరుకో సోదరా, నీ ఎదుట 2 మార్పులు ఉన్నది. మాట పడ్డాను వచ్చా మర్చిపోయావు. కనుక ఆలోచించండి.
అందుకే ఆయనకు వేలు అంటాడు సరిపోద్దు కానీ అక్కడ అంటాడు మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకుంటాము నాడు అన్నమాట. అలాగే మధ్యాహ్నం కాల సమయంలో నువ్వు భక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము. ఏడో వచ్చింది చదవండి. 4:7. అపవిత్రములైన ఆ. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి చదివయ్యా దేవభక్తి. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. 8 కొద్దాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని ఆ. దేవభక్తి ఇప్పటికీ జీవం విషయంలో రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. అన్ని విషయంలో నీకు ప్రయోజనం అవుతున్నాను. అది మామూలుగా రాయబడలేదు, రోజుగా ద్వారా. ఆలోచించండి ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని పిల్లల ఎన్నో వచ్చింది, ఎంతో తేటగా మాట్లాడుతున్నాడు. శరీర సంబంధమైన సాధన కొంచెం మట్టుకే ప్రయోజనం. ఏదో నిన్ను నన్ను మా అన్నో ఏమో సంతోష పెట్టాను మాకే, కానీ దేవుని సంతోష పెట్టుకున్నాం. అది గుర్తుంచుకోవాలి. వాటిని వీరిని ఎవరినో నిన్నో ఎవరినో మెప్పించడానికి కోసమే, కానీ దేవుని సమర్పించడం లేదు. ఏమంటే దేవుని సంతోష పెట్టలేనిటువంటి సాధకం, దేవుణ్ణి గణపరచలేని సాధకం, దేవుని యొక్క మెప్పుడు కోరలేనటువంటి సాధకం అది సాధకమే కాదు. దేవుని స్తోత్రం. కనుక అది ఎంత గొప్పదంటే వాగ్దానంతో కూడినటువంటి. ఒకసారి 8వ వచనం చెప్తుంది. ఇప్పుడు శరీర సంబంధమైన సాధకము ఆ. కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని కానీ దైవభక్తి దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను ఆ. రాబో జీవము విషయములో ఆ. వాగ్దానములతో కూడినదైనందున ఆ. అది అన్ని విషయములలో ప్రయోజనకరము. అబ్బా ఎంత గొప్ప విషయము. ప్రజెంట్ అండ్ ఫాస్ట్. ఎప్పుడు విషయంలోనూ రాబో విషయం కూడా రెండింటిని ఎత్తుపడుతుంది. దేవుడు నాకు ఎంత గొప్ప అనుభవం అండి, ఎంత గొప్ప అనుభవం అండి. నా ఆలోచనగా సదతం లేదండి. మీకు ఎంత అనిపిస్తుందో నాకు నా ఊహ ఎంత పట్టడం లేదు. దేవుడు ఎంత ప్రేమించి ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు విషయం, ప్రస్తుత విషయం, ప్రజెంట్ జరుగుతున్న విషయం చెప్పాడు. రాబోయే ఫ్యూచర్ కూడా చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, నిన్ను అంత ముఖ్యంగా ప్రేమిస్తే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ దైవభక్తి ఎప్పుడు విషయం అవుతుందో కాదు సుమా. ఎప్పటివరకు తాత్కాలికంగా సంతోషం, తాత్కాలికమైన ఆనందం, తాత్కాలికమైన వాటి మీద మనసు పెట్టవద్దు. రాబో విషయం లేదని వాగ్దానంతో కూడినది. చూసారా, అండర్లైన్ చేసుకోండి. అన్ని విషయంలో వాగ్దానంతో కూడినది. ఎంత గొప్ప అనుభవం అబ్బా. ఇది మామూలు విషయమా? నువ్వు సాధకం చేసుకోవటంలో ఎంతైనా సరే ప్రయాసపడి కొంత నష్టపడాల్సి వస్తుంది. ఆలోచించండి. నష్టం అంటే నాకు దేవునాత్మ జ్ఞాపకం చేస్తుంది. ఐగుప్తు ధనాన్ని నష్టపరుచుకున్నాడు మోషే. నాకు పర్లేదు, ఆఫ్టర్ అది ఎంత అనుకున్నా, అవసరం లేదు నాకు. ఇది తాత్కాలికమైన సంతోషమే, తాత్కాలికమైన ఆనందమే, తాత్కాలికమైన సుఖమే, తాత్కాలికమైన సౌఖ్యమే. నో, దీని ద్వారా నేనే పొందలేదు. అందుకని విడిచిపెట్టేసేసాడు. అక్కడి నుండి పారిపోయాడు. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. పాపం ఏం చేశాడు? నా ప్రజలు ఇశ్రాయేలుతోనే పడతా, పడేదేంటో మొదలు పడతా. అదేంటో దేవుడు నాకు బహుమానం ఇస్తాడు. ఆఫ్టర్ ఈ ఐగుప్తు ధనం ఆశించి నేను భంగపడి దగపడి నేను కూలిపోయి రాలిపోయే కంటే నా పేద బట్టి దేవుడు నన్ను ఎదుగుతున్నాడు కదా, నన్ను చూసిన దేవుడు కదా, నేను ఎందుకు ఎలా ఉండాలి అని గ్రహించుకుని ఒక్కసారి యుద్ధ రంగంలో దూకి పడేశాడండి. నువ్వు దూకుతావా? సాధకం చేసుకున్నాను దూకుతావా? ఏమండి నన్ను చూడండి, దూకుతామా నా చేసేటండి. ఏమండి దూక. అప్పుడే నీకు వాగ్దాంతో కూడినటువంటి గొప్ప ప్రయోజనం మేలు నీకు కలుగుతుంటాయి. సాధకం మామూలు విషయం కాదు. దైవభక్తి ఒక రోజు కాదు, దైవభక్తి ఒక సంవత్సరంలో కాదు,
ఏదో నా మోటాల ముచ్చట కాదు. నీవు ఆయన రాజ్యంలోనికి వెళ్ళినంత వరకు నువ్వు సాధకం చేసుకోవాలి, సాధకం చేసుకోవాలి. అవును, ఆయన్ని వల్లే ఉండటానికి నువ్వు సాధకం చేసుకోవాలి, ఆయన్ని వల్లే మాట్లాడటానికి సాధకం చేసుకోవాలి, ఆయన్ని వల్లే జీవించడానికి సాధకం చేసుకోవాలి. ఆయనతో పాటు నువ్వు కూడా ఒక అడుగు ఆయన అడుగులో వేయటానికి సాధకం చేసుకోవాలి. చెట్ట పట్టాలు వేసుకుని ప్రభు ప్రకారం నడవటానికి నువ్వు సాధకం చేసుకోవాలి. దేవుడు స్తోత్రం. అంతే, అందుకని అంటాడు హోషేయ 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎవరైనా చదవండి త్వరగా అక్కడ ఎంత చక్కగా మాట్లాడతాడో నాకు చాలా ఇష్టం. నాతో కూడా ఒక రోజు మాట్లాడాడు 16వ దేవుడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులు అర్పించి విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసులో పట్టలేదు. అది తీసేద్దాం. చూసారండి, నడక నేర్పించాడండి. బుల్లి నడకలు వేస్తుంటే వాడు ఒళ్ళంతా స్పంచర్లు చేసుకుంటాడని దేవుడు చూశాడు. ఒళ్ళంతా గాయపరుచుకుంటాడు, వాడికి ఉపయోగం లేదు. బుల్లి అడుగులు వేరు, అది లోకంలో ముద్దు తల్లి ఇతరులు చూసేవాళ్ళదే. కానీ దేవుడు నడక మెచ్చలా. దేవుడు అది కొట్టివేసేసాడు. నువ్వు సాధకం చేస్తే ఇంకా కొంచెం ఫాస్ట్ చేయాలి, ఇంకా కొంచెం ఫాస్ట్ చేయాలి. దేవునితో ఉన్నాడుగా నడక నేర్పాడండి బాబు. నడక నేర్పిన దేవుడు, చక్కనెత్తుకున్న దేవుడు. ఆలోచించండి. ఒకరోజు యేసు ప్రభు వారు శ్రీశోడున నడుస్తున్నారంట. అదే సముద్రం ఒడ్డున నడుస్తున్నారంట. ఒకరోజు అంతా ఒక అతను మన సంగీ లాంటి వాడు అనుకోండి, ప్రార్థన చేసే అన్నాడంట, ప్రభా నేను నీ ప్రక్కన నడుతూ నన్ను ఎత్తుకుని నువ్వు నడవాలి అన్నాడంట. కోరిక సందేకి ఏమండి, సందేకి ఎంత కోరిక పుట్టింది చెప్పండి అబ్బా. దేవుడు ఎత్తుకుని నడవాలని కోరుకున్నాడు. సరే కదా రాయి నాయన నేను ఎత్తుకుంటాను అన్నాడంట. ఇక ఆ విధంగా నడుస్తున్నానంట, ఇద్దరు కలిసి నడుస్తున్నానంట. ఇద్దరు ఫుడ్ ఫ్రెండ్స్ ఉన్నాయి, ఇసులు కదా ఉన్నాయి. సడన్ గా ముందు పోతూ అన్నాడంట, ప్రభా నేను నీతో నడుస్తున్నాను, ఇద్దరు కాళ్ళు ముద్రలు అయితే ఉన్నాయి, కొన్ని నడుచుకునే నడిచేది ఎప్పుడు అన్నాడంట. అంటే ఉందయ్యా నేను ఎత్తుకుంటానని ఎత్తుకుని నడుస్తున్నాడంట. కొంత దూరం వెళ్ళిగా అన్నాడంట, ప్రభా నిజంగా నన్ను ఎత్తుకుని నడుస్తున్నావా అంటే, ఇదిగో నా అడుగులు నేను ఎత్తుకోబట్టే నా అడుగులు మాత్రమే అని అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎత్తుకునేవాడు ఆయన, నీకు నడక నేర్పించిన వాడు. నువ్వు సాధకం చేసుకో అయిపోతుంటే. ఈ మాట నాకు 16లో మాట్లాడేది నిజమండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవ భక్తి, ఇది మామూలు విషయం కాదు. దైవ భక్తి నేను సాయంత్రం నాకే ఇన్ని రోజులు తెలియలేదండి. నేను సాయంత్రం ఒక నేను బయట కూర్చుంటేను నాతో వచ్చి మన శాంతమ్మ గారు వచ్చి చెప్పింది, అక్క చెప్పింది మనసు బాక్స్ కూడా చెప్తాను ఇట్లా సంగతంట కోలాటాలు వేసుకుంటూ దేవాలయం అన్న మనసు బాక్స్. దానిలో అహరోను కథ చిత్రించిన అవునండి, దానిలో అహరోను కథ చిత్రించిన కథ ఉండాలి, దానిలో మన్నా పాత్ర ఉండాలి, మోషే గారు రాసిన నిబంధన ప్రకటన ఉండాలి. ఇప్పుడు బాక్స్ పోయేమైంది రంగశాలే అంతేనా? ఆ దీపస్తంభాన్ని 7 విధముగా ఉండాలి. 7 ఆత్మలుగా దేవుడు 7 రకములుగా ఉంటుంది. చక్కబడి ఉంటుంది దీపస్తంభం. అది మామూలు విషయం కాదండి. అది కూడా ఇదేంటంట ఉపయోగం ఏముందంట, దాన్ని అంతా ఒట్టి దాన్ని ఎత్తుకోవడానికి భయపడుతున్నారంట. అదేమన్నా దేవుని ఆత్మ కలిగిందా? ఆలోచించండి పిల్లల. నాకు ఆశ్చర్యం అనిపించింది. పల్లెలు లైన్లో గుర్తుపడ్డాడు. ఏం లెక్క చేయాలట. కానీ ఆలోచించండి పిల్లల. చెప్తున్నాను,
దైవ భక్తి విషయంలో నీ మట్టుకు నీవే సత్వం చేసుకోవాలి. ఆలోచించండి. ప్రభు రాత్ర బహు త్వరగా ఉన్నాయి. సాధకం ఐ డూ ఎక్సర్సైజ్. నేను సాధకం చేసుకోండి. ఎక్సర్సైజ్ అండి ఇది. వాళ్ళు కాదే 2 చోట్ల అంటాడు, నేను అభ్యాసం చేసుకొస్తున్నాను అన్నాడు. సాధకం. నువ్వు సాధకం చేసుకుంటావా? దైవ భక్తి, దేవుని కలిగిన జీవితం ఎలా అవుతుందో దేవుడు లేని జీవితం ఎలా ఉంటుందో. విత్ క్రైస్ట్ వితౌట్ క్రైస్ట్. నేను ఒకసారి ప్రభు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను ఈ బుక్ చదివాను. స్వాతంత్ర సిద్ధాంతి. విత్ క్రైస్ట్ వితౌట్ క్రైస్ట్. విత్ క్రైస్ట్ కలిగిన వారు ఎలా ఉంటారు, దేవుని కలిగిన వారు ఎలా ఉంటారు. చాలా గంభీరమైనటువంటి బుక్ అది. అవును, దేవుని పిల్లలు ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సాధకం చేసుకుని సాగిపో. దైవ భక్తి అనేది దైవత్వంతో పోలేదు. దైవత్వం అంటే అర్థమైంది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గుణలక్షణం సంతరించుకోవటమే దైవ భక్తి. ఆయనలో జీవించే విధానం, ఆయనలో ఉండేలాగా ఆయన పోలి ఉండటమే దైవ భక్తి. దానికోసం తప్పనిపడు, పోరాటపడు, సాధకం చేస్తాం. అందుకే పౌలు గారు తిమోతికి చెప్పారు, ఇప్పుడు విషయంలో రాబో కాల విషయంలో వాగ్దాన విషయం మంచి ప్రయోజనం ఉందండి. ఈ దైవభక్తిని నువ్వు అలవర్చుకుంటావా? ఊరికే మాటలు చెప్పుకుంటూ పూటలు కాలం వెలగుస్తావా? ఉపయోగం ఏముందండి? ఉపయోగం ఏముందండి? మన జాకబ్ గారు నాకు స్టేటస్ పంపించారు. పొలాల్లో కాస్త చక్కగా పని చేసుకుంటున్న వారు ఆ పాట మర్చిపోయానండి. పాట పాడుకుంటూ ఒక అబ్బాయి ఒక గట్టి మీద కూర్చొని ఆ తబలో గిబలో ఎదుర్కోవడం బీట్ చేస్తారన్నాడు. చాలా సంతోషం అనిపించింది. అంటే టైం వేస్ట్ కానివ్వలేదన్నమాట. ఆలోచించండి పిల్లల. కనుక నేను సాధకం చేసుకోవాలి. ఎవరు సాధకం చేసుకున్నా అది ఎవరి మట్టుకు వాళ్ళదే కానీ ఇంకొకరికి చెప్పేది ఏం కాదండి. నిన్న కరోలిన్ సందీప్ గారి వచ్చేకున్న ఒక 2 నిమిషంలో సాక్ష్యం విన్నాను. నేను రాత్రి చెప్పాను నేను మన వాళ్ళు. ఆమె రాయవెల్లూరులో డాక్టర్ కదా. ఒక ఆమె అనారోగ్యంతో ఉండి వచ్చిందంట హాస్పిటల్. ఏమీ లేదు, సమస్తం కోల్పోయింది. నిస్సహాయ స్థితిలో హాస్పిటల్ అడ్మిట్ అయింది. నాకు రూమ్ చేయాలంట ఆమె గారు ఉండదంట. ఆ రూమ్కి వచ్చిన దగ్గర నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు కొన్ని 100 సార్లు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్తే ఎప్పుడు చూసినాము ఒక నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు చూసినా 24 hours 3 రోజులు 72 hours అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాక ఆమె కదిలించి మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నదే అని ఆశ్చర్యపోయింది. చేతిలో ఏమీ లేదు. అయితే ఆ మీద ఉన్న పెద్ద డాక్టర్ గారు అన్నారంట, అమ్మ ఈరోజు మా అమ్మగారు చనిపోయినటువంటి రోజు వర్ధంతి. రూట్స్లో ఉన్నటువంటి వారిని డిశ్చార్జ్ చేద్దాం, ఫ్రీగా ఏమి తీసుకోవద్దు బిల్లు, వచ్చే వారందరూ కూడా నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేద్దామమ్మా అని చెప్పి అందరూ చెప్పమని చెప్పారు. ఆమె 3 రోజులు ఒక్క సెకండ్ కూడా నష్టపోకుండా చేసిన ప్రార్థన ఏమి చేసిందంటే ఆమె బిల్లు లేకుండా బయట పంపించారు. అప్పుడు అన్నదంట, నేను సమస్తం కోల్పోయిందంట, ఏమీ లేదు నా దగ్గర ఏమీ లేదు, మొత్తం కోల్పోయాను. ఒట్టిదానిగా వచ్చే హాస్పిటల్. దేవుడు నా పట్ల ఇది అద్భుతం చేస్తాడని ఆశించే ఈ 3 దినాలు నేను మోకరించి ప్రార్థన చేసుకుని అప్పగించుకుంటా ఉన్నాను అని సాక్ష్యం చెప్పిందంట. దేవుడి స్తోత్రం. ఆ విధంగా ఆమె సాధకం చేస్తుంది. అందులో చెప్పేది అమ్మగారే చెప్పింది, నా దగ్గర ఉంది. ఆలోచించండి. ఇప్పుడు ఇలా
సాధకం చేసుకో. ఏది నీకు కావాలో, ఏది నువ్వు పొందాలనుకుంటున్నావో, ఏది నీకు కొత్తగా ఉందో, ఏ ఉద్దేశంలో నీ ద్వారా దేవుడి కార్యాలు సఫలం కావాలని ఆశిస్తున్నావో, ఏదైతే దేవుడి యొక్క చిత్తాన్ని కనుగొనడానికి నువ్వు సిద్ధపడ్డావో, ఏదైతే దేవుని యొక్క కృపలో నువ్వు అన్ని విషయంలో ఫలభరితంగా ముందు సాగటానికి ఇష్టపడుతున్నావో, అన్నిటి ఎందు ఒక్కొక్కటి ఆలోచన వివేచించుకుని నువ్వు సాధకం చేసుకోవడానికి ముందున్నాయి. ఆత్మ సంబంధమైన రీతిలో నువ్వు పోరాడు. ఎబ్బోక రేవుల పెనుయల్ అనే స్థలంలో యాకోబు పోరాడు. రెస్లింగ్ టు గాడ్, రెస్లింగ్ విత్ గాడ్ పోరాడాడు. ఆత్మ సంబంధంగా పోరాడాడు. ఇంతవరకు నేను మోస్తాను, ఇంతవరకు నా జీవితం అద్భుతంగానే ఉంది. అన్ని పొందాలనుకుంటున్నా, పొందలేకుండానే ఉన్నాను. అన్ని నా దగ్గర అన్ని సమీపంగా ఉన్నాయి అనుకున్నాము, నాకు అన్ని దూరం అయిపోయినాయి. అన్ని విషయంలో నష్టపడ్డాను, వంచన చేయబడ్డాను. నా జీవితం ఇలా ఉండిపోయింది అని చెప్పి వెనుకలాగాడు. రచ్చంత ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో పోరాడాడు. చరిత్రలో నిలిచిపోయాడు. ఒక మనుషుడు దేవుడితో పిలుపులాడిన వ్యక్తి ఆయన నెంబర్ 1 ఆదిలో యాకోబు. ఆలోచించండి ప్రియులారా. ఆ తర్వాత సెకండ్లీ దేవుడితో వాదించినటువంటి వ్యక్తి ఈయన పిలుపులాడాడు. ఇంకొక వ్యక్తి దేవుడితో వాదించాడు. ఆయన గిర్జోను. ఆలోచించండి. వాదించాడు, పిలుపులాడు. వింటున్నారు అందరూ? జతమొక్కలు ఉన్నాయా? జతమొక్కలు అంతా బయటకు వెళ్ళండి. ఆలోచించండి. నువ్వు దేవుడితో వాదించేలాగా సాధకం చేసుకో, లేదంటే పిడుగులాడటానికి సాధకం చేసుకో. ఆయన కృపలో నువ్వు ముందుకు సాగటానికి సాధకం చేసుకో. దైవభక్తి చాలా విలువైనది. దైవభక్తి చాలా విలువైనది. దైవభక్తిలో ఇమిడి ఉన్నది ఎవరికో తెలుసా? ఒకటి ప్రార్థన. దైవభక్తిలో మరొకటి ఇమిడి ఉంది ఏంటో తెలుసా? వాక్యం చదివి ధ్యానించడం. ఆ దైవభక్తిలో మరొకటి ఇమిడి ఉంది ఏంటో తెలుసా? అంటే మూడవదిగా విశ్వాసం. అందులో మూడవదిగా కాకుండా 4వది ఆ దైవభక్తిలో ఇమిడి ఉంది ఏంటో తెలుసా? అంటే మీకు దైవమైనటువంటి దేవునితో సహవాసంలో. ఆ తర్వాత మరొకటి ఇమిడి ఉందండి దేవుని బిడ్డలారా. అదేమిటో తెలుసా మీకు? దైవికమైన ప్రేమ. ఆ తర్వాత 6th ఏమిటో తెలుసా అండి? వాగ్దానం కనిపెట్టి స్వతంత్రించుకునేదాన్ని దైవభక్తి. దానిలో లాస్ట్గా 7th నిరీక్షణ. దానిలోనే ఇవ్వడం. ఏమండి? దానిలోనే ఇవ్వడం ఉంది. టోటల్లీ అట్ ది స్పాట్. ఏమన్నారు? సాధకం చేసుకుంటారు. ఎక్సర్సైజ్. ఈ విధంగా నీవు నేను మనందరం ఇలా సాధకం చేసుకోవాలి. అప్పుడు ఒకవేళ ఏదైనా పొరపాటు చేదైనా లేదు మొదలెత్తే ఏదైనా కానీ సాధాంతో నీకు తెలియకుండానే ఏ అర్ధరాత్రో వద్దరాత్రో ఏదో ఒక జామో ఏదో విధంగా వచ్చి ఏదైనా నీకు తెలియకుండా గవాల్లో కొంత నాటేస్తే వెలిగించుకోవటానికి, పిట్లించుకోవటానికి, దేవుని యొక్క చిత్తానుసరంగా దేవుని యొక్క బతులు ఆడుకుని కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఆత్మ చాలా విశాలపడి చేసినప్పుడు ఈ దైవభక్తి విషయంలో నీకు ఎంత సంతోష సమాధానం ఇస్తుందంటే మామూలు విషయం కాదు. దేవుని స్తోత్రం. అంటే ఈ ఉన్న కోరిక కూర్చున్న దాన్ని ఇక వ్యక్తి దేవుని రాజ్యం వెళ్తున్నట్టే ఫీల్ అయిపోతాం. ఏదైనా తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ దైవభక్తి విషయంలో సాధకం చేసుకో. సాధకం చేసుకోండి. ఆలోచించండి. సాధకం చేసుకోండి. ఇది కోల్పోవద్దు. అది ఎవరి మట్టుకు వాళ్ళది కానీ ఇంకొకటి వాళ్ళ పక్కలేదు. జిమ్ముకి వెళ్తున్నాడు ఎవరైనా సరే, వాడు బాడీ చేసుకున్నాడు. అతని కోసం ఇంకొకటి లేదు. అలాగే నువ్వు సాధకం చేసుకో. నువ్వు సాధకం చేసుకో దైవభక్తి విషయంలో. అందుకే పౌలు గారు ఈ పత్రిక చెప్పారు. అంత బాగుందేమో ఈ ఒకటి లోపించిందేమో. దైవభక్తి విషయంలో నీ మట్టుకు నువ్వు జాగ్రత్త చేస్తాడు. సాధకం చేసుకో అని చెప్పాడు. మనం సాధకం చేసుకున్నామా? చెప్పండి.
అమ్మా అవునా? అవును, నీవే. ఎవరికి సంబంధించిన విషయం కాదు ఇది. ఇది నీ పర్సనల్, నీ వ్యక్తిగతమైనటువంటి, నా వ్యక్తిగతమైనటువంటి విషయం. కనుక చివరి నాలుగు సాధకం చేస్తాను. ఒక పాత్ర వంట చేసినప్పుడు దాన్ని చక్కగా కడుగుతాం. ఏదైనా జిడ్డులు ఉంటే మళ్ళీ ఒక్కసారి సోపుతో చక్కగా కడుగుతాం. ఎందుకు? బాగుండాలి. వాళ్ళేదే అని చెప్పి అక్కడ పడేస్తావు అనుకో, దాన్ని మళ్ళీ వాడగలవా? వాడతావా? వాడలేవు కదండి. ఆలోచించండి, ఆలోచించండి. కనుక వాడలేనటువంటి పారేసినట్లుగా వండవద్దు. నీ జీవితం దేవునికి స్తోత్రం. పనికి రాని పాత్రని పారవేయకమని ఒక కుమ్మరి అనే దానిలో ఉంటుంది. ఒక మాట పాడండి, ఒక వచ్చిన పనికి రాని పాత్రని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను దేవుడు పెట్టారా? నీ జీవితంలో నీలో ఎంత చదువుకున్నదో ఏమీ లేదు. చూస్తున్నది లోకం కంటే దేవుడు చూస్తున్నాడు. దైవభక్తి నీలో ఎంత ఉన్నదో ఆయన చూచుతున్నాడు. మన దేవుడి పేరు చూచుతున్న దేవుడు. గాడ్ సీస్. అంతే. ఒకరు చూసింది ఏమిటండి? ఒక అమ్మ చూసినా చూడకపోయినా, ఒక అయ్య చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. ఆయన కోసం బ్రతుకు. ఆయనలో ధీటుగా నిలబడు. దైవ భక్తి విషయంలో సాధకం చేసుకో. తిమోతికి చెప్పాడు పౌలు గారు. దేవుడు బిడ్డ, ఏది లోపించున్నా ఈ దైవభక్తిలో 7 లక్షలు ఇవ్వడం ఉన్నాయని చెప్పాడు. లేకపోతే ఒక్కొక్కటి కలిగి ఉండడానికి ప్రయత్నం చేసి సాధకం చేసుకో. ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్. అవునండి, ఆలోచించండి, ఆలోచించండి లేదా? కనుక ఇది నువ్వు అలవర్చుకుంటావా? ఇది నువ్వు అలవర్చుకుంటావా? దైవ భక్తి చాలా విలువ. నిన్ను చూస్తే చాలా షీఈ్ బయస్ లేడండి అని అన్నాడు. అంటే అర్థం భక్తి నిలుస్తుంది. ఒక ఆమె సామెతలో పొగిడేదంట. సామెతలను చూద్దాం. 30వ అధ్యాయం చదువుదా ఉన్నా చదవకుండా ఎందుకు? పరమగీతంకు ముందు ఉంటుంది, ప్రసంగికు ముందు ఉంటుందండి. 31వ అధ్యాయము వచ్చిన
చూద్దాము. అవి చూసిన వారు ఏమంటారో ఒకసారి చూద్దామండి. 30 వచ్చిన అనుకుంటా. చదవండి. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అది యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూసారండి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతం, ఎంత గొప్ప సంగతం. ఏమండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంట. దైవభక్తి విషయంలో ఎలాగంట ఏం చేస్తున్నాను, ఏముందండి, వేస్తాను గాడిద మోస్తున్న గోడలు మొత్తం. ఏమా చేస్తున్న భక్తి, ఆయన చేస్తున్నాడు భక్తి అనిపించుకుంటున్నావా? ఖచ్చితమైన భక్తిలో, దైవ భక్తిలో జీవించేవారు లోకానికి వెగటు. అంతే. దైవ భక్తి లోకాన్ని మెప్పించలేదు, మనుషులు మెప్పించలేదు. ఒక దేవత దేవుని మాత్రం మెప్పించాలి. రాత్రి అనుకుంటా కుమారి మాట్లాడాను. అక్కడ దేశం యొక్క స్థితి అంతా ఒకటి 2 మాటలు చెప్పి నాకు అన్నిటి మీద అసహ్యం కలిగింది అక్క. అసలు నేను ఎట్లా ఉంటానో తెలుసాక, ఏ విషయంలోనైనా అని చెప్పుకొచ్చాను. అక్కడికి వెళ్తే కానీ స్ట్రాంగ్గా గ్రోస్ పడలా, ఇక్కడ పడలేదు. ఏమండి, డోసులో తేడా వచ్చిందనమాట. నేనేమో ఇంజక్షన్ చాలా మంచి లోడు ఎక్కించలేదనమాట. వాళ్ళేమో బాగా ఎక్కించుకుంటాను. వాళ్ళేమో రోగాన్ని తగినట్టుగా ఎక్కించారేమో, నేనేమో రోగాన్ని తగినట్టుగా ఎక్కించిన. ఏం చేస్తామండి మరి? రెండు వీళ్ళది ఆలోచించాలి. మన ఆత్మ జీవితాలు దేవుడికి విలువగా మెచ్చలాగా లోకంగా మెప్పించలేమండి. వింటున్నారా? లోకంగా మెప్పించలేము. ఎవరు ఒప్పిస్తావమ్మా? అదంతా నీ ప్రయాసే, నాకు తెలిసినంత వరకు. మెప్పించే భక్తి అమ్మా, వాడు మెప్పు కోరుకునే భక్తి దేవుడు అతనికి అనదని ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక్క దేవుడిని మెప్పించగలిగితే ఈ ప్రపంచంలో నీలాంటి సాటి అయిన వాళ్ళు లేరు అని గ్రహించాలి. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ప్రపంచంలో ఉన్నతమైన వ్యక్తి అని నేను పులిపెట్టి మీద చెప్తున్నా. దేవుడికి స్తోత్రం. అందుక దేవుడు బిడ్డలారా, దైవ భక్తి ఎంత శ్రేష్టమైందో తెలుసా అండి? దైవ భక్తి చాలా శ్రేష్టమైనది. మన జీవితం అంతా దైవంగా అనేకమంటే పరిస్థితులు అనేటువంటి లోయకుండా వెళ్ళిపోయింది, శ్రమలనే లోయకుండా వెళ్ళిపోయింది. అయితే ఆ శ్రమల లోయనే, ఆకూర లోయనే నిరీక్షణ లోయగా దేవుడు చేస్తాడు. నేను జీవితాన్ని కూడా దైవ భక్తులు నువ్వు చక్కగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆత్మతో నువ్వు సాగినట్లయితే, వాటి అనువులను నువ్వు సాగినట్లయితే, ప్రార్థనలో నువ్వు సాగినట్లయితే, దేవుని మెప్పించి ఘనపరిచి దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితం అంతా కూడా నిరీక్షణ ద్వారంగా నేను తీసుకువెళ్ళిపోతాను. నిరీక్షణకు ఆస్పదైన దేవుడు నీ కొరకు ఏదేదో సిద్ధపరిచాడు. అది నువ్వు పొందటానికి గాను సాగిపో. భక్తిని, దైవ భక్తిని సాధకం చేసుకుంటూ సాగిపో. వెనకలు మర్చిపో, వెనకటి మర్చిపో. ముందు ఉన్నది నీకు అంత పరిస్థితి అంత కూడా ఇప్పటి వరకు ఎదుర్కోవచ్చు. ఇప్పటి వరకు ఏమేమో కొనసాగించాం, ఏమేమో ఎదిరించి పోరాడి గెలిచేమేమో.
ఇది వరకైతే నేను గెలిచినదని నేను అనలేదంట. పౌలు గారు అంటాడు పిలుపు రాష్ట్రపతులు 4:3 వచ్చాయి మాట చదవండి. ఇప్పటికే నేను గెలుచుకున్నానని అయినను అది చూద్దాం కానివ్వండి. చదవాలండి 3వ వచ్చాయి 12 చదవాలి. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను, నేను అనుకోనట్లేదు. చూసారండి, ఎంతవరకు ఏమీ కాలేదండి అర్థం. ఎంతవరకు సంపూర్ణ సిద్ధి మళ్ళా సంపూర్ణ సిద్ధి అంటే ఇంగ్లీష్ మాట పర్ఫెక్ట్ యాజ్ అ బ్యూటీ, లేదా నన్ను నేను శాంటిఫికేషన్ అని నేను పరిశుద్ధపరచుకున్నాను కానీ నేను ఒక పవిత్ర యోగినని కానీ నేను అనుకోవటం లేదండి. నేను గెలిచానని అనుకోవట్లా. నా వెనక శ్రమలు, నా వెనక వచ్చిన శోధనలు, నాకు వచ్చిన పోరాటాలు, నా వెనక తరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమైనా సరే నేను మాత్రమే గెలిచినని నేను అనుకోవటం లేదండి. గెలవవలసింది, సాధించవలసింది, ఇంకా జయించవలసింది ఇంకా చాలా ఉందని అర్థం. అర్థమవుతున్న వాక్యం అర్థం చెప్పాలి, అమ్మ చెప్పాలి. చదువు. సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినా అనుకొనట్లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకుని వల్ల నేను పరిగెత్తుచున్నాను. అంతే. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. దేని చేత నేను క్రీస్తు యేసు నిమిత్తం పట్టబడుతున్నా, దేని చేత పట్టబడ్డాను? నేను హింసకుడిని, దోషకుడినయ్యా. పాపుల చేత నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను. క్షమించండి, ప్రధాన పాపిడాన్ని నన్ను దేవుడు ఈ రోజున తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను రూపించుకుని నన్ను పిలిచిన దేవుడు. అన్ని జనుల నిమిత్తము నన్ను పిలిచాడు. దాని నిమిత్తం నేను వెళ్తాను. అంతేగాని వెనక దాన్ని నేను జయించానని, నేను ఏదో చేశానని, నేను ఏదో లాగానని, ఏదో పీకానని నేను అర్థమేదో రక్షించండి ప్రియులారా. ఇంకా ముందు ఉన్నది సిద్ధపరచబడినటువంటి బహుమానం కానీ, నా కొరకు దేవుడు ఉంచినటువంటిది స్థితి కానీ ఏదైనా ఉన్నతమైంది ఇంకా ముందు ఉన్నది, వెనక అయిపోయినట్టే. నాకు ఏదో ఉందని నేను అనుకోవట్లేదు. కనుక దైవభక్తి విషయంలో నువ్వు సాగిపోమని హెచ్చరిస్తున్నాను. దైవభక్తి ఇంకా నువ్వు అన్ని విషయంలో ప్రేరేపించబడి ముందుకు వెళ్ళిపో అని హెచ్చరిస్తున్నది. ఈ దైవభక్తి నిన్ను బలపరిచి నిన్ను అన్ని విషయంలో ఒక నిరీక్షణ జీవితాన్ని తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉంది. ఈ దీన్ని నువ్వు సాధకం చేసుకోవాలి. దీన్ని ఏం చేయాలి? నువ్వు చెప్పండి. సాధకం చేసుకోవాలి. చేసుకోవడానికి సరిపోతున్నాను. అప్పుడు నీ లోపం ఏంటో, నీ స్థితి ఏమిటో, ఒకవేళ దైవభక్తి లోపించిందనో చైతన్య వేరు వచ్చిందేమో, ఈ చైతన్య వేరు పీకి వేసుకుని లాగు వేసుకున్నాక ప్రయత్నం చేయాలి. అది ఎవరు పెకరో లాగడం. ఏమండి, నీ వదలోకి వచ్చి ఎవడో పీకడో లాగడం. నువ్వు పీక్కోవాలి, నువ్వు లాక్కోవాలి. భక్తమని అర్థంలో నువ్వు చూసుకో. అంతే. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అవును, చెబుతున్నా, దైవభక్తి ఎంత శ్రేష్టమైందంటే ఇప్పటి కాలం కాదు కానీ రాబో కాలంలో వాగ్దానంతో కూడి అది ప్రవేశ కాలం. దానికోసమే దేవుడు నిన్ను ఇలాగా ముందుకు నడిపిస్తున్నాడు. అది లోపించిందా? ఎందుకు వచ్చింది? చైతన్య గారు లోపించి ఉంటుంది, వచ్చేసింది. పాపం యజమానుడు దాసులకు వచ్చాడు. ఒక్కసారి ఆ చిన్న దగ్గరికి వచ్చాడు, పొలం దగ్గరికి చూశాడు. ఏమయ్యా, మనం మంచి విత్తనాలు విత్తాం కదా, ఏంటివి ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి గురువులు? పనికిరానికి ఎలా వచ్చాయి పెరుగుతున్నాయా? నువ్వు కూడా ప్రశ్నించుకో. ఈ పనికిరాక నా పని రోజుకి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇట్లా ఆలోచించు. అంటే పాపం అన్నాడు పైన, అయ్యా వాస్తవమే, మీరు అడిగింది మంచిదే, కానీ అర్ధరాత్రి సమయంలో వాడు కూడా ఉన్నాడుగా, వాడు వచ్చి ఉంటాడు. అర్ధరాత్రి నిజమో చెప్పండి, జ్ఞాపకం తెలుసు చెప్పండి. అదే 2వ చెప్పండి.
బిడ్డలను ఆలోచించండి. అర్ధరాత్రి అందరూ కునికి తండ్రి టైం పడి అందరూ కునికే టైము, భయంకర గాఢంలో పోయే టైము. మీకు తెలియకుండా స్థాపాన్ని ప్రేమిస్తారు. దొడ్డిదారుని వస్తాడు అంతే. ఈ విధంగా దేవుడి బిడ్డలారా ఏదో చెడ్డని వేరు మనం వేసేసింది, ఒక విషయాన్ని వేసింది, ఒక విషయంతో నాటేసేసింది కనుక అదే మనం పెట్టింది. అందుకే చూస్తానని చెప్పాడు పౌరులు గారు, చేదని లేదు మనం వచ్చింది, మనం పెట్టేసింది. మనం పెట్టింది కనుక తిప్పిడి వేసుకోవడానికి నువ్వే ఉండాలి, నువ్వే సాధకం చేసుకోవాలి. ఎందుకు దైవభక్తి లోపించండి, ఎందుకు ఇదిగా జీవితాంతం కారణం ఏమిటి అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర తండ్రిగా చిత్తాలు చేసుకుంటే ఆయన మన దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమస్వరూపి. ఆనాడు ఇజ్రాయేల్తో మాట్లాడిన దేవుడు తిరిగి నేను కడతాను అన్నాడు. పడద్రోయబడిన నిన్ను, పెళ్ళగించిన నిన్ను నాటుతాను, కడతాను. ఈ వాగ్దానం సాధించుకోవాలి అంటే దైవభక్తిలో నువ్వు సాధన చేసుకోవాలి. చెబుతున్నాను, ప్రభు వస్తున్నాడు. చేదైన వేరుతో నువ్వు ఎత్తబడి, చేదైన వేరుతో నువ్వు ఏదో ఒక ముసుగులో ఉన్నట్టే ఆలోచన చేయండి. వద్దు, నాకు మనుషుల పేర్లు నేను చెప్పను, మీరు ఎవరో గుర్తొస్తాను. ఒకరోజు వ్యక్తులకు వచ్చి నేను ప్రార్థన చేస్తున్నా, వారం అయింది. అసలు ఆ రోజు అంతా కూడాను అదే టాపిక్, అదే అంశం మీద ప్రార్థన చేశాను. నాకు ఖచ్చితంగా బయలుపరచాల్సిందే, నాకు తెలియదు. ఇంతవరకు నేను ఎప్పుడు ప్రార్థన చేయలే, ఆ వ్యక్తుల కూర్చొని ప్రార్థన చేయలేదు. ఈరోజు చేస్తున్నాను ప్రభా. నాకు ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో నాకు దర్శనమైన స్వరమైన ఏంటంటే అసలు నాకు చూపించాల్సిందే, నేను మాత్రం ప్రారంభించాను అని చేస్తాను. నాకు దర్శనం కలిగింది, చూపించాడు దేవుడు. ఒక పాత్ర పాలుగా సేపు బాగా మేఘతోటి కరగకుండా ఎండిపోయిన పాత్రను చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖరీదుగా ఉంటుంది, శుభ్రపడే పాత్ర దేవుడు. దేవుడు చెబుతున్నాను, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ప్రార్థన చేసుకోండి. చేయడం నేను రావడానికి కారణం ఏంటి? ఎందుకు దేవుడు రాజ్యం వెళ్ళాలని లేదా? దేవుడికి ఇష్టగా ఇష్టాలుగా బ్రతకాలని కోరిక లేదా? దేవుడి కృప పొందాలని నీకు లేదా? ఎందుకు? ఇది అన్నిటికీ ఆటంకమే, అన్నిటికీ అభ్యంతరమే, అన్నిటికీ ఆత్మీయత అంచువేస్తుంది, ఆత్మీయత నుండి పెళ్ళగిస్తుంది. ఇంత తెలిసినటువంటి నీ జీవితం ఎందుకు మరణిస్తున్నావు? ఎందుకు మరణిస్తున్నావు? ఒకసారి ప్రశ్నించుకోండి, వారితో సహా. ఏం బిడ్డలారా, ప్రభు వస్తున్నారు కదా, ఏమండి? వారి క్రియలు చెప్పుకున్న జీతం నా యొద్దే ఉన్నాడు కదా. ఎవరు చూడలేదనుకుంటే ఎట్లా? ఎవరు వింటలేదనుకుంటే ఎలాగా? దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. మనందరం దేవుడు రేపు లెక్క చెప్పాలి. 2 Corinthians 5:10 తప్పండి, త్వరగా ముగిస్తున్నాను, కొద్దిగా వస్తాం. 2 Corinthians 5:10 త్వరగా తీయండి, ఎంతసేపు? అయితే ఈ లోకపు జారులతోనైనను 2 Corinthians 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఖచ్చితంగా నిలబడాల్సిందే. ఒకవేళ వెంటనే ఇవ్వకపోవచ్చు, దాని ప్రతిఫలం వెంటనే ఇవ్వకపోవచ్చు, నీకు కనబడకపోవచ్చు, నువ్వు గ్రహించలేకపోవచ్చు. ప్రతి ఒక్కరికి ఎవరెవరో చూద్దాం. యోధాపత్రిక ఒకే అధ్యాయం, అది యోధాపత్రిక 11 ముందు ఉంటుందండి.
యోధా పత్రిక, యోహాన్ పత్రిక తర్వాత యోధా పత్రిక 14 కలిసి ఉంటుంది చదవండి. త్వరగా. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా ఆ. వీరిని గూర్చి ప్రవచించి చదువు. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును ఆ. వారిలో భక్తిహీనులందరూ ఉమ్. భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి ఆ. వారిని ఒప్పించుటకును ఆ. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అంతే. కనుక భయంకరమైందండి. తీర్పు ఒకటి ఉన్నది. ఎథికల్ జడ్జ్మెంట్, తిరిగిలేనటువంటి తీర్పు ఒకటి ఉన్నది. న్యాయపు తీర్పు ఒకటి ఉన్నది. వాళ్ళ మనవుడు చేతులు కట్టుకుని కీర్తన మొదటి అధ్యాయం అంతా చెబుతాడు. లాస్ట్ లో మాట చెబుతాడు, నీతి మంత్రుల సభలో పాపులు నిలవరు అని చెప్తాడు. వాస్తవే కదా. ప్రతి ఒక్కరు కూడాను ఆ న్యాయపు తీర్పులో నిలబడాల్సిందే. మన దేవుడు చూస్తున్నాడు, నీ వీలు చూస్తున్నాడు, నీ స్థితిని చూస్తున్నాడు, నీ ప్రభుత్వం చూస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు చూస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నావు వింటున్నాడు. దేవుడికి భయపడతాం, దేవుడికి భయపడతాం. ఒకసారి ఆలోచన ప్రసంగి 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి 5వ అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. 5:3 ఎంతసేపా? ప్రసంగి 5:3 ఇంతసేపు చేస్తున్నారు మీరు. బాగులా పద్ధతి. విస్తారమైన పనిపాటుల వలన ఆ. స్వప్నము పుట్టును, ఆ. పెక్కు మాటలు పలుకు వారు బుద్ధిహీనుడగును. ఆ. నీవు దేవునికి ఆ. మొక్కుబడి చేసుకుని నీడలా ఆ. దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకును. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని ఆ. నీ నోటి వలన జరగనీయకు. ఆ. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకు. 2వ వచనం చదవాలి. నీవు దేవుని సన్నిధికి నేను దేవుని సందులోనే అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, దేవుడు ఆకాశమందున్నాడు, భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. అంతే. దేవుడు బిడ్డలారా ఆలోచించండి. ఆకాశమందు దేవుడు ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాము. దేవుడికి ఇష్టకరమైన రీతిలో, దేవుడు మెచ్చే రీతిలో మన మాటలు కొద్దిగా ఉండాలి. 100 మాట్లాడే కంటే 2 మాటలు మాట్లాడు, 10 మాట్లాడే కంటే 1 మాట మాట్లాడు. ఏముంది? అది నీ అధీనమేగా. వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, దేవుని కృప ఏంటో తెలుసు, సమస్తం తెలుసు. రక్షణ పొంది దాదాపు ఎంతో కాలం అవుతుంది. అన్ని విషయాలు నీకు తెలుసు కదా. సరే ఆలోచించండి. నేను బిడ్డారా, దోత ఎదుగా నువ్వు అలాగని చెప్పవద్దని అంటాడు. ప్రసంగిలో కూడా అక్కడే రాయబడి. ఆలోచించండి. నాకు దేవుడు భయపడ్డాం. దైవభక్తి విషయంలో మనమే సాధకం చేసుకున్నాం. ఇది లోపించిందేమో, అది చైతన్య వేలు పుట్టింది. ఆ చైతన్య వేలు పుట్టిన తర్వాత వెంటనే పెకిలించడం మంచిదే. లేదంటే అది అలాగ పెరిగిపోయి కోపశాఖలు అవుతుందేమో. అప్పుడు దాన్ని పిల్లగించడం చాలా కష్టమే. అప్పుడు రంపంగా వస్తూ ఉంటాయేమో. గొడవలు పనికిరాదు, రంపమే. రంపం దాకా తెచ్చుకోవద్దు. గొడ్డలు అంతకంటే చిన్న గొడ్డ అట్లాంటి పోవాలి. ఎట్లా చెప్పండి? చిన్న గొడ్డతో అంతే. ఏముందండి? అది నీ అధీనమే, నా అధీనమే అనంతది. ఎందుకంటే దైవభక్తి చాలా జాగ్రత్తగా కాల్చుకుందాం, కాపాడుకుందాం, సాధకం చేసుకుందాం. అది లోపించిందేమో చెబుతున్నాను కదా. ముందు వాక్యం తప్పదు. భక్తులు కొనుక్కోబడుతున్నారు. ఏమండి, ఇప్పటి వరకు అనేక మంది అసాధ్యపోయారు దైవజనులు. ఇంకా సంఘం ఎత్తబడేలోపు ఇంకెంతమంది కావాలో. ఏదంటే శ్రమల్లో కూడా సంఘం క్షమించండి, అక్కడ కూడాను అసాధ్యులు ఉంటారు. వీరు గతంలో అయినటువంటి అసాక్షులు మొత్తం కూడాను దేవుని యొక్క కృపలో అక్కడ ఉంటారు. వీళ్ళందరూ ప్రస్తుతం తీర్పు వరకు బలిపిస్తుంటే ఉంటారు. వీళ్ళందరూ ములుగుతున్నారు.
వీళ్ళందరూ అయ్యా మా రక్తము మనకు పెడుతుంది నాదా సత్వ స్వరూపి అదిలో దేవుని సంఘంలో ఆరాధిస్తున్నారు. సరే ఆలోచించు, త్వరగారయ్యా దేవుళ్ళారా, నీవు నేను త్వరగా రమ్మనుకున్నది అట్లా కాదు, కానీ వస్తే వెళ్ళే ధీమా, ఎంతబడే ధీమా దమ్ము మనకు ఉండాలి కదా. కొన్ని రాదం తగ్గించాను. యెహోవా అక్కడికి ఎదురు చూసి వదలారా, అది వెలుగు కాదు గాఢాన్ని కామని చెప్తున్నావా లేదా? నీకేం వెళ్ళలేదా? ఆమోస్ 5:17 ద్రాక్ష తోటలోనికిలో ఆ. రోదనము వినబడును. చదువు. యెహోవా దినము రావాలనని ఆ. ఆశ పెట్టుకొని ఉన్నవారులారా, ఆ. నీకు శ్రమ. శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన ఆ. మీకు ప్రయోజనం. మీకు ప్రయోజనం ఏంటి? అది వెలుగు కాదు, ఆ. అంధకారం. అంతే. సిద్ధపడకుండా, దైవభక్తి అలవర్చకుండా, దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన పొలంలోకి రాకుండా, ఆయన స్వరూపులకు రాకుండా, ఏమండి లోకం పాపాన్ని విసర్జించకుండా, ఒక ప్రత్యేకించబడ్డ జీవితం లేకుండానే రాయ్యా నా తాను కూర్చుంటే ఏమండి వచ్చే ఆయన తప్పకుండా వస్తాను. దేవుడు రాకుండా ఉండనే ఉండడు, వాగ్దానం చేస్తుంది దేవుడు నమ్మదగిన వాడు. కానీ ఆలస్యం నీ కోసమే, నీ మీద కోసమే. ఎందుకో తెలుసా? నువ్వు సిద్ధపడాలని, నువ్వు దర్శించుకుంటా ఉండాలని, దేవుడిచ్చి బహుమానం పొందాలని, ఆయన ఉన్నతంలో మహిమ ప్రవేశం కావాలని ఆలోచించండి. దైవ గారి కుమార్తె రాణి చనిపోయినప్పుడు వెళ్ళాం కదా, స్తంభాలకి అక్కడక్కడ కొన్ని పోల్స్కి మహిమ ప్రవేశం అని రాసి అమ్మాయి బొమ్మ వేశారు, ఫోటో వేశారు. నేను ఆ అమ్మాయికి అసలు గుర్తుపట్ల అమ్మాయి ఫోటో అని, అసలు అమ్మాయి ఫోటో అనుకోలేదు. ఎవరో ఆ గతంలో ఎవరో చనిపోయి ఉంటారు, అందుకని పెట్టుకుంటారు, ఇంకా తీయలేదు అనుకుంటాను అనుకున్నాను. చాలా బాగుంది ఆ ఫోటో. నేను అమ్మాయి అనుకోలేదు. తర్వాత అడిగాను వాళ్ళని, ఎవరిది ఇది అసలు ఏంటి అని అన్నారు. రానక్క అన్నారు. ఇంకా బాగుంది అమ్మాయి అని పెళ్ళప్పుడు ఫోటో అన్నారు. పెళ్ళప్పుడు అని చెప్పాను. దేవుని పిల్లల మహిమ ప్రవేశం అని రాసి పెట్టాను. కనుక దేవుని బిడ్డారా, మహిమ ప్రవేశం అందరికి సంతోషమే. కానీ నువ్వు సిద్ధపడకుండా మహిమ ప్రవేశం అంటే, నువ్వు దేవుని కొరకు పొందకుండా దేవుని మహిమ ప్రవేశం అంటే, దేవుని చిత్తం ఏంటో నీకు అర్థం కాకుండా ఇంకా కొన్ని ఉద్యమితాలతో ఉంటే మహిమ ప్రవేశమా? అదే దైవభక్తి విషయంలో నిన్ను సాధన చేసుకో. మహిమ ప్రవేశం వెళ్ళాలి. ఆలోచించండి, ఎలా ఉన్నా చైతన్య వేరు చేసేసుకో. అంతే ఏమండి? మన బ్రతుకంతా వైద్యుగా ఉంది అంటే దేవుడికి ఇష్టం. మన బ్రతుకంతా వైద్య లేకగా కోరుకోవట్లా దేవుడు. లేక ఇష్టపడలేదు, అది సాతాను. లేకుండా కోరుకునేది. దేవుడు ఎప్పుడు వైద్యం కోరుకుంటున్నాడు. మన దేవుడు ధవళవడ్డాడు కదా, పరిశుద్ధుడు కదా, పరిశుద్ధతనే కోరుకుంటున్నాడు. ఒక చదువుతున్నా దైవభక్తి విషయంలో మనం ఎలా ఉన్నాం? చైతన్యం గ్రహించుకున్నాం, మనమే తీసుకున్నాం. ఏమండి ఆలోచించండి. ఉదయం తల దూతారు ఒక గంట ఉంటుంది అర్థం ముందు. ఏమండి నీకు దుద్దులు సరి చేసుకోవటమే కానీ, హెయిర్ స్టైల్ సరి చేసుకోవటమే, హెయిర్ స్టైల్లో వండుకోవటమే, మునిగిపోవటమే కానీ, మరి అదే రీతిలో నువ్వు కూడా కాస్త ఉదయాన్ని కూడా చూసుకుని నువ్వు ఆ స్టైల్ ఎంతో సరి చేసుకుంటే బాగుంటుంది కదా. ఇదిలే ఏం పిల్లలు ఆలోచించండి. అంటే మనం ఆత్మించుంటాడు. దేవుని ఇష్టకాలంగా ఉంచుకుందాం. చైతన్య వేరు ఉందా? ఎప్పుడు సంఘం అంటేనే నేను చెప్పేటువంటి వాళ్ళు రోమా, గలతి, అలాగే ఈ హెబ్రీ, ఈ 3 పత్రికల విశ్వాసాన్ని మెన్షన్ చేస్తున్నాయి. ఫెయిత్ ఇంప్రూవ్స్, అంతేకాదు ఫెయిత్ గివ్స్
హోప్, విశ్వాసానికి ఒక భరోసాగా నిరీక్షణిస్తున్నాయి ఇవన్నీ ఈ పత్రిక. మరి నీకు నాకు అలాగే విశ్వాసాన్ని చెప్తుంటే ఎవ్రీ పత్రికలో వీళ్ళకి ఎందుకు ఇట్లా కలిగింది? కారణం ఏంటి? ఆయన ఆశ్చర్యం కలగలేదా? ఒళ్ళు గారికి ఆశ్చర్యం కలగలేదా? చెప్పాలి, కలగలేదా? కలిగింది. అదే వాడు కనుక వచ్చి ఆ గురుగుల దగ్గర పొలం దగ్గర నుంచి ఆశ్చర్యం కలిగి ఇదేంటి మంచి విత్తమే విత్తం, వీటి మంచి ఏంటి ఇవి పనికిరానివి అని ఆశ్చర్యపడ్డాడు కదా. అలాగే ఆయన కూడా ఆశ్చర్యం కలిగింది. ఏమండి ఆలోచించండి. ఒక మాట చెప్పి ముగిస్తున్నాను చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:12 ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి ఒక మాట గట్టిగా. ఎవడైనాను ఇంకా కొంచెం పైకి చదవమ్మా, కొంచెం అదే శిల్పకారణం వల్లే. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి ఆపాలి. దేవుడు నాకు అప్పగించినటువంటిది నేర్పరైన శిల్పకారుని వల్లే నేను ఏర్పాటు చేస్తానని పునాది వేస్తాను అన్నాడు. ఎప్పుడు ఈ సంఘాన్ని కూడా పౌలు గారు అలాగే వేశాడు. వినాలి బాగా. నేర్పరైన శిల్పకారి ఎందుకు పనికిరాదా? చాలా గట్టిగా ఉంది ఆ రాయం, చూస్తానికి అసహ్యకరంగా ఉంది. దాన్ని తీసుకువచ్చాడు, కడిగాడు, చక్కగా చూస్తున్నాడు. అది అంత కూడా ఒక రకంగా జిగ్ టైప్ లో ఉంది ఆ రాయి అంతా. అది అటు ఇటుగా రఫ్ గా ఎదురుగా ఉండిపోయింది. దాన్ని ఇప్పుడు మంచిగా చేయాలి, అది ఆయన ఉద్దేశం. ఒక శిల్పి కాదు కనుక తను ఉన్న ఆలోచన ఉద్దేశం అంతా కూడాను ఏదైతే ఉందో చక్కగా చెక్కడానికి మొదలు పెట్టాడు. అలాగే ఎప్పుడు సంఘాన్ని కూడాను అలాగే చేశాడు. విశ్వాసంలో చక్కగా పునాది వేశాడు. కానీ అకస్మాత్తుగా ఏమొచ్చింది చెప్పండి? చెప్పండి అమ్మా, మీరే చెప్పండి. ఏమొచ్చింది? అరే అరే చేదు చేదొచ్చింది అన్నారు. ఏంటా చేదొచ్చింది? చేదని వేరు వచ్చింది. ఏమండి? శిల్పి కారణం వల్లే పునాది వేసి ఎప్పుడు సంఘాన్ని బలపరిస్తే ఆ బలపరిచిన ఆయన పునాది వేసిన ఆయనకి అంత బాధ కలిగిందో ఆలోచించండి. ఎంత వేదన పడ్డాడు, ఏమండి? ఎంత దుఃఖపడ్డాడు, చాలా వ్యసన పడ్డాడు. ఈ శ్రీతైన వేలు ఎందుకు వచ్చిందో అని బాధపడి అది తీసేసుకోమని సంఘాన్ని చెప్పాడు. నేను ఈ తిరిగి పునాది వేస్తే ఇట్లా ఎందుకు వచ్చిందబ్బా? పిల్లారా సర్చేసుకున్నాం. చేదని వేరు మంచిది కాదు, మంచిది కాదు. ఆ చేదని వేరు ఉండటం వలన ఆ వృక్షాన్ని ఎంత మహావృక్షమైనా సరే, ఆకాశానికి ఎంచుకున్నా సరే, దాని కొబ్బరి శాఖపు శాఖలుగా అంటున్నా సరే, దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. దాన్ని పోయి వాళ్ళందరూ దాన్ని గురించి వేస్తారు. బ్రష్ చేసుకోవటానికి అమ్మా ఇంత పొలలుగా బ్రష్ చేసుకొని బ్రష్లు చేసుకోవడానికి వాటికి ఉపయోగిస్తారు. దాని ఫలములు చేదే, దాని ఆకులు చేదే, దాని బ్రాంచెస్ కొమ్మలు చేదే, అంతా చేదే. కాండం దగ్గర నుంచి మొత్తం లోపల ఉన్నటువంటి వేరు అమ్మా రూట్ సిస్టమ్ కంప్లీట్ వితౌట్ ఉపయోగం ఏముంది? అలాగే నీ హృదయములో అలాగే ఉండిపోతే ఆ చిన్న చేదు వేరు అది మహావృక్షం అయిపోతే దాన్ని రంపు ఉపయోగించాలి వద్దు. అందుకని సాధకం చేసి దాన్ని పెరిగి వేసుకోవటానికి రూకట్ట వేళతో కూడా పెళ్ళగించు. అదే ఏదైతే నీవు తీసేసుకోలేకపోతున్నావో దేవుని దగ్గర ఉపవాసం అని ప్రార్థించి దేవుడికి సాధ్యమే. నేను పరిశుద్ధ అన్నామని నేను ఒక బుక్ చదివాను. ఆమె జీవితంలో
చాలా ఉన్నతమైన వ్యక్తే కానీ ఏదో ఒక బలహీనత ఉంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తా అన్నాడంట. నువ్వు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది తీసేసేటంట. నేను చదివానండి, ఎందుకు చెప్తున్నా. అప్పుడు వేరే పరిశుద్ధ అన్నామని కనుక దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించండి. కనుక అది మహావృక్షం కానివద్దు, కానివద్దు. ఏమండి, కనుక మన జీవితంలో దైవ భక్తిని ప్రోత్సహిస్తూ ఉన్నది, ప్రేరేపిస్తూ ఉన్నది. నేను నిలబెడటానికి, నేను నాటడానికి, నేను కట్టడానికి, ఉవ్వెత్తుదల బలపరచదే, దీన్ని స్థిరపరిచి అన్నిష్టం దేవునికి ఇష్టడిగా ఇష్టరాలుగా చేయడానికి దేవుని ఆత్మ ముందుకు వచ్చండి. ఆ చేయడానికి పిలిపించేసి సింపుల్. అది నీకు సాధ్యమే, నాకు తెలిసినంత వరకు. అబ్బో ఇది కష్టమండి, ఇది కష్టమండి అంతకు లేదు. ఎందుకంటే అది నీ నోటం అన్నది, నీ హృదయానం అన్నది, అంతే సంగతి. ఇది నీ చేతుల పని. ఏమవుతుందండి చెప్పండి? ఇల్లు బాగా లేదు, అంతా ఒక రకంగా ఉంది, చీరగా ఉంది అనుకుంటే నువ్వు చీపురు పెట్టుకుని ఊడిస్తే సింపులే. అవునా కాదా? అవునా కాదా చెప్పాలి. కానీ ఎవరో వస్తారు, వాడు ఊడుస్తారని ఎదురు చూస్తుంటే చెప్పండి, నేనేమనుకోవట్లేదులే. ఏమండి అనుకుంటే అది అంతే ఉంటుంది. కనుక ఇది నీ చేతిలో పని, సింపుల్. ప్రార్థన చేసుకుని ఇది నేను తీసేసుకున్నాను అని ఒక తీర్మానం చేసుకుని తిరిగి వేసినట్లయితే దేవుడికి అంత సంతోషం తెలుసా అండి? దేవుడికి అంత ఇష్టకాలం నువ్వంటే. ఏమండి, యెహోవా చేతిలో భూషం రెడ్డిగా చేయడానికి సిద్ధపడ్డాడు. నువ్వు మిగతా విడవబడిందని 40, 42 అనుకుంటా. తర్వాత ముగిసిపుల్లోకి వచ్చా. యెషయా 44, 62 4 అనుకుంటా. 44 నీవు యెహోవా చేతిలో ఎన్నో వచ్చినమ్మా? 42 చదువు చదువు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ ముకుటముగాను ఉంది. ఎప్పుడు నువ్వు విడవబడినాను అనే మాట విడవబడదానివని ఇక మీదట నీవు అనబడవు. అనబడవు. ఎందుకంటే నువ్వు పెరిగి వేసుకున్నావు, తీసేసుకున్నావు. దేవునికి ఇష్టకరంగా ఇవాళ మన పిల్లలు అనే రోజు రాబోతుంది, వచ్చేసిన కూడా అంతే. చోళమతిని అని ఆ యొక్క సొలొమోను అంటాడు. ఓ నా ప్రియురాల, 7 మెట్లు ఉన్నాయి ప్రియురాలకి. దేవుని చిత్తం మీద రోజు చెప్తా. 7 మెట్లు ఉన్నాయి. 7 మెట్లు చెప్తా అనుకుంటున్నాను. దేవుడు నాకు ప్రేరేపించలేదు అనుకున్నా. ఓ మై బిలావుడ్ అంటాడు సొలొమోను. ఆ స్థితికి నువ్వు రావాలంటే పెరిగివేసా నీ చేతిలో ఉన్నది సాధనం చేసుకో. దేవుని దగ్గర నువ్వు జీవితాన్ని అప్పగించు, అంతే. ఒక్కసారి ఆయన యొక్క కృపలో ముందంజలే సాగిపో. రూపాయి ఎంత విస్తారంగా ఉందంటే ఆయన ఒక్కొక్కరి విషయంలో, ఎస్పెషల్లీ నీ పట్ల లేదా నా పట్ల ఎంత గొప్పగా ఉందంటే ఆ పాట పాడు. కృప 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 అనే పాట ఒక్క మాట అయితే ముగించాలనుకున్నాను. Yeah.
ఎంతవరకు వచ్చిందో చూడండి. దేవుని బిడ్డ సులువులో ఆయన కృప చూపించిన దేవుడు నేను రక్షించుకుంది ఆ కృప నేను ఎంతవరకు నిలబెట్టిన కృప ఆ కృప నీ తాకుతూ ఉన్నది, నేను తడుతూ ఉన్నది, నేను లేవనెత్తుతుంది ఆ కృప. ఎంతగా నేను ఆలోచించు కనుక ఆ కృప నేను హెచ్చరించుకున్నది, నిన్ను ప్రోత్సహిస్తున్నది. తీసుకొని ఆ చేతుల మీద పెరిగించు నీకు సాధ్యమే. అప్పుడు నువ్వు దైవభక్తి అంటే ఎందుకు తెలుసుకుంటావు అని హెచ్చరిస్తూ ఉన్నది. ఈ మధ్యాహ్న పరిశ్రమలో మనం ఎలా తీసేసుకుని దేవుని యొక్క కృపలో ముందుకు సాగుదామా చేయదని వేరు ప్రమాదకరం. వద్దు తీసుకువేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళని చెప్పుకున్నాం. ఐగుప్తులు శ్రేష్టమైన ద్రాక్షావళి తీసుకొచ్చి నాటారు. అది బాగా ప్రబలమై కొండల పర్వతం కప్పివేసింది. ఆ దారిని వచ్చేటమంటే అదే పని గురించిందంట. ఏమి పిల్లారా కనుక అలాగా ఉన్నాడు. అలా పిలిచిన అలాగా ఉండవద్దు. సైతాన్ని చాలా తీవ్రంగా పనిగట్టుకున్నాడు. ఆయుధాలు ఉచితంగా వచ్చేస్తాడు లోకం మీద. నువ్వు పనిగట్టుకో, ప్రార్థన చేసుకో, వాక్యం చదివి ధ్యానించు. అది ఏమిటో దేవుని ఆత్మను తెలియజేస్తుంది. గ్రహించుకోవడానికి చాలా ఈజీ. అప్పుడు దైవ పురుషులు సమర్పణ చేసుకొని పోతూ ఉంటావు. ఎంత దూరమైన పోతావు, ఎంత పర్వతాలు ఎక్కగలవు, కొండలు ఎక్కగలవు, మెట్టలు ఎక్కగలవు, అన్ని విషయంలో నువ్వు సాధించగలవు. దేవుడు స్తోత్రం. పట్టుకొని చక్కగా ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం జీవించుగాక. ఆమేన్.